చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ బాగా బంగారం వేసేది. మా చెల్లె కలర్ నా కలర్ సేమ్ ఉంది కాబట్టి నేను 2 చైన్లు వేసుకోవడం నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇక ఈరోజైతే మనతో పాటు ఉన్నారు లాలాపేట్ లాలు ముదిరాజ్ అన్న. మరి వారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి బాల్యం నుంచి ఇప్పటి వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనే విషయంపై వారిని అడిగి మిగతా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా. చెప్పండి అన్న, మరి మీ బాల్యం అంటే మీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీ ఊరు ఎక్కడ? మా తాత వాళ్ళది కొడంగల్, రేవంత్ రెడ్డి సీఎం గారు రేవంత్ రెడ్డి కాన్స్టెన్సీ. మా తాత హైదరాబాద్కి వచ్చి దగ్గర దగ్గర ఒక 112, 113 సంవత్సరాలు అవుతుంది. అయితే మా తాత వచ్చిన తర్వాత మా డాడీ, మా అన్నలు, మేము అందరం ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. కాకపోతే తాత వాళ్ళది ఊరు అనేది ఉంటుంది కాబట్టి కొడంగల్ కాన్స్టెన్సీ. ఎప్పుడన్నా అక్కడ పొలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అప్పుడప్పుడు సంవత్సరంకు 6 నెలలకు ఒకసారి, అంటే రెగ్యులర్గా ఈ మధ్యలో ఏంటంటే ఇక నేను ఎక్కువ అన్ని డిస్ట్రిక్ట్ తిరుగుతూ ఉంటాను కాబట్టి పోతూ అట్లా పోతే అట్లా నేను రౌండ్ వేసుకొని వస్తాను. అంతకుముందుకు ఒక 12, 13, 15 సంవత్సరాల కింద మాత్రం సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కూడా పోయేది లేకుండే. అలాగే మేము అందరం ఇక్కడనే లాలాపెట్టిన పుట్టి పెరిగిన అందరం కూడా ఇక్కడనే ఇండ్లు అంతా ఇక్కడ సెటిల్ అయిపోయినాం. ఇప్పుడైతే సో హ్యాపీ. అమ్మ నాన్న రైల్వేలో డాడీ జాబ్ చేస్తున్నాడు, చనిపోయాడు. అమ్మ చనిపోయింది. మేము 3 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. ఒక అక్క చనిపోయింది, ఒక అన్న చనిపోయాడు. బస్ ఉన్నోళ్ళం మేము. ఎప్పుడైతే అందరూ ఒక దగ్గర కలిసే ఉంటాం. అంటే ఉమ్మడి కుటుంబం అందరు కలిసి ఉంటాం. ఓకే. మరి అంటే మ్యారేజ్ కాకముందు మీ జీవన విధానం అంటే ఎలా సాగింది? అంటే ఇప్పుడున్న దానికి అప్పుడున్న దానికి తేడా ఏంటి? తేడా ఏముందమ్మా, ఇప్పుడు మ్యారేజ్ కాకముందు కంటే నాది 94లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నాది అప్పటికి 10th అయిపోయి ఒక 1 year 1.5 year అయింది. అప్పుడు మా 10th 89, 90 అప్పుడు ఉన్న జనరేషన్లో మా చదువులకు ఏ కంపెనీలో పోయినా కూడా ఒక 500-600 జీతం ఇచ్చేయలేదు. కాకపోతే ఏంటంటే మాకు బిజినెస్ ఉండేది ఒకటి. మా అన్న మేము ఏం చేసినంటే చెరుకు బండ్లు బిజినెస్ ఉండేది. అప్పుడు జ్యూస్ తీసేది. అయితే మా అన్న వెంబడినే నేను ఉండేది. మా అన్న వెంబడి ఉండేది. ఆ తర్వాత అప్పుడు బాగా సంవత్సరం సరిపడే పైసలు వచ్చేది ఆ జ్యూస్ బండ్లో కూడా వచ్చేది. ఆ తర్వాత నాది కొంచెం ట్రాక్ చేంజ్ కావడం, కొంత లొల్లిలు పంచాయతీలు అవి ఇవి కొంచెం మాకు ఎవరు చెప్తలేరు కాబట్టి కొంచెం అబారగా తిరిగేది. ఎక్కడనో పోయేది, 5-6 నెలలు కూడా ఇంటికి రాకుండా ఉండేది. మా గురించి కూడా పెద్ద పట్టింపులు ఏం లేవు. ఎన్నో దగ్గర నేను బతున్నది అన్న ఫీలింగ్తో ఉండేది మా ఫ్యామిలీలో కూడా. అయితే ఇక అప్పటి జనరేషన్లో అట్లా అంటే ఇక తినడానికి తిండి లేని పొజిషన్, అప్పటి పరిస్థితులు అప్పుడప్పుడు తెచ్చుకోవాలా, వండుకొని తినే పరిస్థితులు అప్పటి కాబట్టి ఇక మేము కూడా మా వాళ్ళు కూడా మంచి చదువు అంటే. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మా డాడీ అంటే ఇట్లా చెప్పొద్దు కానీ లాడుగా బేట గాండు అన్నట్టు మా డాడీ ఏం చేసినంటే అప్పట్లో నేను ఇంటర్మీడియట్ చదివింది మా డాడీ. అప్పుడు కనీసం అప్పుడు ఒక 70 సంవత్సరాల కింద 60-70 సంవత్సరాల కిందనే ఇంటర్మీడియట్ చదివిండు. మా నానమ్మకు లేటు పుట్టిండు. మా నాన్న వాళ్ళ అత్తకు కూడా పిల్లలు లేరు, ఒక్కడే కాబట్టి బాగా లాడుగా పెరిగిండు ఆయన. అప్పటి జమానాలోనే వాళ్ళు మంచిగా ఎంతో మా నాన్నమ్మ వాళ్ళు మంచిగా డబ్బులు ఉండేది. కానీ అయితే అత్త దగ్గర డబ్బులు ఉన్నా కోడళ్ళు అదే పని చేయాలా, అదే కష్టం చేయాలా, అదే తెచ్చుకొని అదే తినాలా. ఎందుకంటే ఉన్న డబ్బులని దాచిపెట్టి దాన్ని ఏదైనా రెట్టింపు చేయాలి తప్ప ఆ ఉన్నాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితి కాదు, కష్టపడి బతకాలి. అయితే మా నాన్న ఏం చేసినట్టే ఇక మా నాన్న లాడుగా పెరిగింది కాబట్టి చదువుకున్నాడు, మంచి జాబులు వచ్చినా మా నాన్న చేయలేదు. మమ్మల్ని ఆ చదువు రూట్లో పెద్ద పంపించలేదు. ఇక అంతా గవర్నమెంట్ స్కూల్లో చదవడం అట్లాంటివి. ఆ తర్వాత మేము చదవలేదు. ఇక 10th వరకు నేను కూడా ఆ 10th కూడా బలవంతంగా చదవాల్సి వచ్చింది. నాకు కూడా చదువు పెద్ద అబ్బలేదేమో. ఎప్పుడు స్కూల్ అయిపోతే ఎప్పుడు స్కూల్లో బ్యాగులు పెట్టాలా, ఎక్కువ పోవాలా, సినిమాలు షికారులు ఎక్కడెక్కడో తిరగాల, మాకు తెలియదు. అప్పటి ఉన్నది పట్టించుకోలేదు. అట్లా ఇక మేము ఏం చేసామంటే ఇక మా చదువులకు ఏ కంపెనీలో అయినా 500-600 జీతం ఇచ్చలేదు. ఇంకా తర్వాత మాకు కొంచెం ట్రాక్ చేంజ్ అయ్యి లొల్లిలు పంచాలు. ఇక మేము ఎవరైనా ఫ్రెండ్స్ గురించే మేము లొల్లిలు పంచాయతీ అంతా కూడా ఫ్రెండ్స్ గురించే మేము కొంచెం వాస్తవానికి చెప్పాలంటే ఏ ఫ్రెండ్స్ లేదు.
పెడితే పెళ్ళి కొడతారు, లేకుంటే సాగు కొడతారు అన్నట్టు సాగు కొడతారు. ఫ్రెండ్స్ కూడా మనకేముంటుందంటే ఈరోజు లల్లు అన్న దగ్గర కానీ కోర్స్ మీ దగ్గర కానీ మీ దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ వందలాది మంది వేలాది మంది ఫ్రెండ్స్ తయారైపోతారు. ఎవరెవరు చేసే అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవరి దగ్గర మంచి మనసు ఉన్నా కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవో వాళ్ళ దగ్గర ఎవరు రారు. అదొకటి గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే అవన్నీ చూసిన తర్వాత ఇక మాకు కూడా ఏంటంటే అంత వారగా తిరుగుతురు, ఇవన్నీ కూడా చిన్న వయసులో లొల్లిలు పంచాలు, పోలీస్ స్టేషన్లు అవి ఇవి అవుతున్నాయని చెప్పేసి మా నాన్నమ్మకి నేను చనిపోతా అని చెప్పేసి అందరు పెళ్ళి చేసాం, తొందరగా పెళ్లి చేసిరు. మరి మీరు పెళ్ళి అన్నారు కదా, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు, ఈ గొడవలు అంటే ఇలా చిచ్చోరగా తిరగడము, ఫ్రెండ్స్తో తిరగడం అని అన్నారు కదా, మరి ఇవన్నీ తెలిసి కూడా మరి మీకు అంటే అమ్మాయిని ఎవరు ఇచ్చారు, అంటే ఎలా ఇచ్చారు ఏంటి అవి ఉంటుంది కదా. ఓకే, అయితే నేనేమంటున్నామ్మా, అప్పుడు ఎంక్వైరీ పెద్ద ఉండకుండే. నాది ఇప్పుడు 30 సంవత్సరాల మ్యారేజ్ నాది. 30 సంవత్సరాల కింద ఎంక్వైరీ ఏముంటుందంటే ఎవరైనా బస్సు ఉంటే ఆ బస్సు పెద్ద మనిషిని ఒక్కని వచ్చి అడగాల, పలానా వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే అప్పటికి ఆ బస్సు పెద్ద మనిషి మేము మేనేజ్ చేస్తుంటాం. కోటర్ దాయిపించి ఒక చేప తినిపించేసి మేనేజ్ చేసేసి ఎవరైనా వస్తే బస్సు పెద్ద మంది దగ్గర వచ్చి అడుగుతారు, సరే మా గురించి మంచి చెప్పు బైసాబ్ అంటే నేను ఉండగా చూసుకుంటాను అని చెప్తుంటే, నువ్వే పెళ్ళి పెద్ద నువ్వే అని చెప్తుంటే ఆయన వచ్చేసి ఏం పని లేదు అనుకున్నా కూడా మా ఫ్రెండ్ది ఒక పాన్ షాప్ ఉండే, మేము పని చేస్తామంటే పాన్ షాప్ నాదే అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ పాన్ షాప్లో పోయి కూర్చొని నేను కొంచెం యాక్టింగ్ చేసి వాళ్ళు వచ్చారు. నేను జర సిగరెట్లు ఇచ్చినట్టు పాన్లు ఇచ్చినట్టు ఏదో కొంచెం యాక్టింగ్ చేసి అది చేసే వరకు పిల్లగాడు పాన్ షాప్ మంచిగా ఉందని చెప్పేసి అమ్మాయిని ఇచ్చారు. అయితే ఈ అమ్మాయిని కూడా మనం ఇప్పటివరకు కూడా కాలు బయట పెట్టకుండా మనకి ఎన్ని కష్టాలు వాళ్ళది కూడా ఇక్కడ పలక్నామ్ అనే వాళ్ళ పుట్టుపురం అంతా, కాకపోతే మహబూబ్నగర్ టౌన్లో పోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. మా బొమ్మలు కూడా నేను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా యావరేజ్, కానీ ఈరోజు వాళ్ళు కూడా మంచిగా దేవుని అవుతున్నారు, వాళ్ళు కూడా కోటేశ్వర్లు బాగా సంపాదించుకుంటారు. ఒక్కటండి, మరి పెళ్ళికి ముందు మీరు అలా యాక్షన్ చేసి మంచి వాళ్ళని చెప్పేసి నేను చేసుకున్నాను అంటున్నారు కదా, మరి పెళ్లి తర్వాతనే తెలుస్తుంది కదా, అప్పుడు మరి మీ వైఫ్ ఎలా రియాక్ట్ ఎలా? అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దూరం కొండలు నిలుపన్నట్టు ఎవరైతే బాడీ లాంగ్వేజ్ రౌడీయిజంగా ఉండి ఎవరైతే బాడీ లాంగ్వేజ్ కొంచెం డేంజర్గా ఉన్న వాళ్ళందరి మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది, నేనే కాదు ఎవరైనా కూడా. అయితే మేము ఎప్పుడు రియాక్షన్ అవుతామంటే యాక్షన్ ఎప్పుడు ఉంటుందంటే ఎదుటోళ్ళు మంచి వ్యక్తులు ఉంటే 110% మేము వాళ్ళ కాలు మొక్కుతాం. మేము మంచి వ్యక్తులు ఉంటే వాడు మంచి వ్యక్తి కాడు, వాడు బేకారుగా అనుకున్నప్పుడు కాళ్ళు మొక్కు ఉండదు, ఏది ఉండదు, అన్నీ ఏది కావాలంటే ఆ క్షణంలో అది జరిగిపోతుంది. మంచి వ్యక్తుల దగ్గర 100% మేము మంచిగా ఉంటాం. ఇవాళ కూడా ప్రజెంట్ ఎవరైనా అఫ్కోర్స్ ఉన్నావు ఎప్పుడన్నా అన్నయ్య మా ఇంటికి వస్తే అనుకో, మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వచ్చి వాళ్ళ కాలు మొక్కేసి నేను వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. అంటే విషయం ఏంటంటే మంచి చెడ్డలు అన్నీ గ్రహిస్తూ మేము పెరిగిన వాళ్ళం కాబట్టి చిన్న పెద్ద మధ్యరాలు అన్నీ తెలుసు మాకు. అది మాకు చదువు తక్కువ సంస్కారంతో బతికిన వాళ్ళం మేము ఇవాళ ఎంత ఇది ఉన్నా ఇప్పుడు మేము బయటికి వెళ్తూ మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరైనా ఏమైనా నకరాలు చేస్తే మేమేం ఒక్కోం, టైం వస్తే ఇచ్చేస్తాం అంతే తప్ప స్పెషల్గా ఎవరి దగ్గర పోయేసి మనం వేలుపెట్టి కయ్యాలు చేసేసి లొల్లి పంచాలు చేసుకుంటాం కాదు. మా భార్య నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక భర్తగా నేను కాదు, పెద్ద హేమాహేమిలు ఎవరైనా కూడా పెద్ద కత్తులు తిప్పినా, పెద్ద గంటెలు తిప్పినా, తలవారులు తిప్పినా పెళ్ళాం రాగానే 90-95% మారుతారు. అంటే ఆ పెళ్ళి అన్న బంధంకు ఆ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇవాళ చాలామంది కూడా మారినరు. అందులో భాగంగా నేను కూడా మారిన. మా భార్యని మంచిగా చూసుకున్నాం. ఆమె కూడా నా లైఫ్లో కాల్ పెట్టిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా నేను పైసలు కావాలని ఇప్పుడు ఆలోచన చేయకుండా. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే ఆ లైఫ్ అంటే చేంజ్ ఏమైనా అయిందా? అంటే మీరు పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్ళి తర్వాత ఏమైనా అంటే తను అంటే అడుగు పెట్టే విధానం అంటే అంటారు కదా, మా వైఫ్ వచ్చింది నాకు అంతా కలిసి వచ్చింది, మారిపోయాను అంటే 100%. నేను ఏమంటున్నా, మా భార్య వచ్చిన తర్వాతనే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నేను మనిషిగా ఒక చెప్పిన ఇంతకుముందుకు ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, రేపు పుట్టబోయే పిల్లలు కూడా ఒక మంచి తండ్రిగా ఉండాలి. అయితే కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో డబ్బులు లేకుంటే విలువ లేదు, డబ్బులు సంపాదించాలి. సరే కోట్ల రూపాయలు సంపాదించే అవసరం లేదు, నాకంటూ సరిపడే డబ్బులు సంపాదించుకోవాలి, నా పిల్లల్ని దాక్కోవాలి, రేపు నాకు పుట్టబోయే పిల్లల్ని దాక్కోవాలి, మా అమ్మ నాన్నని చూసుకోవాలి. ఇది మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న రోజులు ఉండి హ్యాపీగా ఉండాలన్న ఒక ఆలోచన ఉండేది.
ఆ ఆలోచన ఏదైతే ఉందో నాకు ఆ రోజు అది పునాది పడ్డది. అక్కడ నుంచి మెల్లమెల్లగా నేను చేసే వర్క్ ఏదైతే ఉందో నేను ఆపకుండా చేసుకుంటూ వస్తాను. ప్రతి పని చేసినాను, ఒకటి కాదు, ప్రతి పనిలో సక్సెస్ అవ్వకుండా వస్తున్నా తప్ప నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అందులో మా భార్య సపోర్టు చాలా నిండుగా ఉంటుంది. ఈరోజు కూడా మేము 24/7 పొద్దుగాల ఒకసారి ఇంట్లోకి వెళ్ళి పొద్దుగాల 10 గంటలకు వెళ్తే 10 గంటలు రాత్రి 1 అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది అనుకో, మేము వేరే వెళ్తున్నాం, ఆంధ్ర వెళ్తున్నాం, తెలంగాణ వెళ్తున్నాం, తమిళనాడు వెళ్తున్నాం, ఎటు పోయినా ఏం పోయినా కూడా ఏంటంటే ఎందుకు ఏం అడగలేదు వాళ్ళు. నేను ఏది చేసినా మా ఆయన ఏది చేసినా 100% అందులో న్యాయం ఉంటుంది. ఇద్దరు బాబులు అడ్వకేట్స్. ఆ పాప ఇప్పుడు ఆమె బ్యాంకు మేనేజరు అయితే, తర్వాత ఇప్పుడు మన్మరాలు, మళ్ళీ పెద్ద బాబు మ్యారేజ్ చేసిన, చిన్న బాబు ఇంకో 1 year లోపు మ్యారేజ్ చేసినాం అనుకో, హ్యాపీ. నా రూటుకు కానీ నా ఆలోచన కానీ ఎప్పుడు కూడా మేము చాలా దూరం వాళ్ళని పెట్టి మాకు సంబంధించిన ప్రతిదీ కూడా మా లైఫ్ స్టైల్ ఇది, మా జీవితం ఇది, మీరు ఇలాంటి దానికి అట్రాక్ట్ కావద్దు, మీరు మంచి రూట్లో వెళ్ళిపోవాలి, ఈ సొసైటీకి మీరు ఏదైనా ఉపయోగపడితే చదువులు చదవండి అని చెప్పినాం. చదువు గురించి కూడా మనకి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళకు ఈ సొసైటీకి ఉపయోగపడే చదువులు చదువుకున్నారు. వాళ్ళు చాలామంది కేసులు కానీ ఏమైనా ఉంటే లక్షల ఫీజులు అడుగుతూ ఉంటారు చాలామంది అడ్వకేట్స్. 10 లక్షలు అడిగేటోళ్ళ దగ్గర వీళ్ళు 50,000 కూడా పనిచేసి పెడతారు. మా పిల్లలు ముందుకు వస్తారు కాబట్టి ఆ విషయంలో నా నుంచి అయ్యే సపోర్టు ఎంతో ఈ సొసైటీకి నేను చేస్తాను బేటా. మీ నుంచి అయ్యే సపోర్టు ఈ సొసైటీకి మీరు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చదువుకున్నారు. నేను కూడా చాలా సంతోషంగా. ఓకే అన్న, మరి మీరు హెల్పింగ్ నేచర్ అంటే బాగా హెల్ప్ చేసే గుణం అంటే మంచి గుణం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, మీ గురించి తెలిసిన వాళ్ళందరూ అలానే అంటున్నారు. మరి ఎలాంటి హెల్పింగ్ అంటే మీరు ఎలాంటి సహాయం చేస్తున్నారు బయట? సహాయం ఏముంది, ఇప్పుడు మీరు ఉన్నారు మా దగ్గర, ఇప్పుడే ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన. అయితే అన్నయ్య మాకు ఈ సమస్య ఉంది. ఏం సమస్య ఉంది? మా హస్బెండ్ నన్ను సతాయిస్తుండు, మా అమ్మ వాళ్ళు డబ్బులు లేకున్నా ఇంతో ఆడనో అప్పు సప్పు చేసి వాళ్ళకి 6 లక్షల కట్నాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మా ఆడపిల్ల నన్ను ప్రాబ్లం చేస్తుంది, మా అత్త ప్రాబ్లం చేస్తుంది, మా భర్త అయితే తాగేసి రోజు కొడుతూ ఉంటాడు, అనుమానిస్తుంటాడు, రకరకాలు హింసిస్తుంటారు అని చెప్పి పెద్ద మనుషుల మధ్యలో చాలా సందర్భాలు బట్టి పంచాయతీలు అయితే ఏదైనా కూడా మారరు. అయితే అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు రిస్క్ ఎత్తి చనిపోయే పరిస్థితులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి లాస్ట్ స్టేజ్లో ఎవరో మీలాంటి వాళ్ళు పట్టుకొని వచ్చినా కూడా మేము వాళ్ళని పిలిపించడం కానీ, పిలిపిస్తే రాకుంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేసి కూర్చోబెట్టి సంజాయించి మాట్లాడి మా రూట్లో నా రూట్లో అంటే కొట్టుడు గిట్టడు ఏముండదు. కాకపోతే ఏంటంటే మేము చాలా రెగ్యులర్గా ఇట్లాంటి పంచాయతీలో మేము డీల్ చేస్తుంటాం కాబట్టి మాకు నాలెడ్జ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద. ఆ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళం ఏంటంటే కొంచెం మైండ్ వాష్అవుట్ చేసేసి భార్య అంటే ఇది, పిల్లలు అంటే ఇది, జీవితం అంటే ఇది, అమ్మ అంటే ఇది, నాన్న అంటే ఇది, అక్క అంటే ఇది, చెల్లి అంటే ఇది, ఎవరి పాత్ర వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఎవరి పాత్రకు సంబంధించి ఆ క్యారెక్టర్ వాళ్ళకి చెప్పి, నీ భార్య క్యారెక్టర్ ఇది, ఈ ప్రపంచంలో మీ అమ్మ నాన్న తర్వాత ఈ ప్రేమించేది ఎవరు ఉన్నారంటే నీ భార్యనే, అక్క లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, ఇదంతా ట్రాష్. డబ్బులు ఉన్నంత వరకు ఒకటి, డబ్బులు లేని తర్వాత వేరే ఉంటుంది, ఏమైనా మంచి కాపాడుకోవాలా, మంచిగా ఉండాలని చెప్పేసి అట్లా కొంత 100 మందిని మేము కౌన్సిలింగ్ ఇచ్చేసి మేము వాళ్ళని కాపురాలు సర్దిద్దిన వాళ్ళని చాలా మా అదృష్టంగా భావిస్తాం. ఓకే అన్న, నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఎప్పుడు ఇలానే రెడీ అవుతారా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలు కూడా అసలు ఒక రింగ్ అని ఒక చైన్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, వద్దులే అని చెప్పేసి. మీరు ఇంత బాగా గోల్డ్ వేసుకున్నారు కదా, ఇదంతా గోల్డేనా అసలు? అయితే ఇంకోటి ఏందమ్మా, అయితే విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ బాగా బంగారం వేసేది. దాన్ని మనం ఇంటర్వ్యూలో చెప్పిన నేను, మా నాన్నమ్మ 5 రూపాయల తులం ఉన్నప్పటి నుంచి బంగారం తీసుకొని దాదాపు 2 కిలోల బంగారం మా నాన్న అప్పుడు వేసేదంట. మా నాన్నమ్మ బంగారము కర్ణం పట్టేళ్ళు కూడా ఏదైనా పెళ్లిళ్ళకు పేరెంట్ అవుతుంటే అక్క జర బంగారం ఇవి అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొని పోయి పెళ్లిళ్ళకు పోయేసి వచ్చి మళ్ళీ ఏమి ఇచ్చేది. ఇప్పుడున్న జనరేషన్ అంటే ఆ బంగారం అంటే పోతుంది, అన్నట్టు ఎవరు అప్పుడు ఆ నమ్మకం ఉండే, అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు నీకు ఒక 10,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఏమి కూడా రాసుకోకుండా ఇచ్చేది ఒక మాట మీద. ఆ మాటనే పేపరు కంటే ఎక్కువ వాల్యుబుల్ అది. అట్లా మా నాన్నమ్మ అలవాటు నాకు వచ్చింది. నేను చిన్నగా ఒక రింగు అంటే ఒక 2 గ్రాములు కష్టం చేసి నన్ను డబ్బులు సంపాదించిన తర్వాత ఒక 2.5 గ్రాముల బంగారం తీసుకొని దాని మీద ఎల్లని రాపించుకొని రింగు పెట్టుకున్న కానీ స్టార్ట్ చేస్తే ఇక దగ్గర 2-3 కిలోల బంగారం వరకు
మెల్లమెల్లగా ఒకటేసారి మనం ఏంటంటే సంపాదించిన ఆస్తులు ఏం లేవు, అమ్మ నాన్న సంపాదించినవి ఉన్న దాంట్లోనే మనం కష్టం చేసుకుంటూ ఒక్కొక్కటి జమ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడే ఇట్లే మీరు ఒకటి ఎక్కడన్నా లైఫ్లో మళ్ళీ ఎప్పుడన్నా పిలిపియండి, ఫోటోలు తీసుకోండి, ఇవే ఉంటాయి, ఇదే గోల్డ్ ఉంటుంది, ఇదే ఉంటుంది. ఇందులో గోల్డ్లో ఒక చిన్న గ్రామ్ ఏదైనా డూప్లికేట్ వెళ్ళినా నేను లైఫ్లో ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూలు కనిపించాను, జనాల మధ్య కూడా ఉండను. ఓకే, మీకు ఛాలెంజ్ చేస్తాను. రెగ్యులర్గా ఇలానే వేసుకుంటారు అంటే మీకు ఎప్పుడు ఇట్లా ఇవన్నీ అవసరమా, ఇట్లా నేను వేసుకున్నా చిరాకు అనిపించలేదా మీకు? అయితే మాకేంటంటే అయితే కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. నాకు గోల్డ్ మీద ఎక్కువ కొంచెం వ్యామోహం. అయితే ఇక అది కూడా గోల్డ్ మీద కూడా వేసేసి మనసు తిరిగిపోయింది. అయితే కొంచెం నేనంటే కొంచెం పొలిటికల్ కూడా ఎంటర్ అయినాం కదా, అయితే చాలాసార్లు తీసేద్దాం అనుకున్నాం, తీసేసినాం కూడా. మళ్ళీ బయటకు వస్తే అన్న నువ్వు ఇదే లేదు, అన్న నీ షూస్ బాగాలేవు, అన్న నీ పాయింట్ బాగాలేదు, అన్న ఇది లేదు, నీ హెయిర్ స్టైల్ చిన్నగా అయింది. జనాల గురించి బతకాల్సి వస్తుంది కాబట్టి జనాలకు ఇంకెన్ని రోజులు ఇంకో 4-5 సంవత్సరాలు ఇట్లనే కంటిన్యూ మెయింటైన్ చేద్దాం, ఆ తర్వాత చూద్దామని చెప్పి. సరే అన్న, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీకు ఇంత గోల్డ్ ఉంది కదా, బాగా రెడీ అయ్యారు కదా, ఈ చెల్ల కోసం ఒకటి అది ఇస్తారా? తీసుకుంటాం, ఒకసారి చూస్తాను, నాకు మొత్తం ఏమొద్దు, ఒకసారి చూస్తా అంతే. చెల్లకి చేకే పెడదాం. సౌండ్ వస్తుంది కదా అన్న, మరి గోల్డెన్ అంటారు అది? అయితే బంగారము సౌండ్ అంటే రెండు పక్కకు ఉంటే లైట్ సౌండ్ వస్తుంది. ఓకే. అయితే డూప్లికేట్ ఉన్న తర్వాత ఏంటంటే సౌండ్ ఎక్కువ, అంటే చెల్లెని పైసా గీతలు ఎక్కువ అన్నట్టు సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంతే బంగారం సౌండ్. ఇది నీకు కింద పడి కూడా కనిపించదు. ఒరిజినల్ బంగారం ఉంటే నువ్వు వేరేది ఏదైనా వేసుకున్నావు అనుకో, డూప్లికేట్ ఏదైనా రెండు వేసుకున్నావు అనుకో, సౌండ్ వేరే వస్తుంది. అట్లా చూసారు కదా, నాకైతే అన్ననైతే ఈరోజు గోల్డ్ ఇచ్చేసాడు. నాకేనంట పర్మనెంట్ ఇది, మా చెల్లెకి ఇచ్చేసి ఇక నేను ఇచ్చేసాను. ఎందుకంటే ఇలాంటి చాలా ఉన్నాయంట తన దగ్గర కూడా. ఇక మా చెల్లెకి గుర్తుగాని ఇచ్చేసిండు, నేనే తీసుకుంటున్నా. థ్యాంక్స్ అన్న, నాకు బాగా నచ్చింది, థ్యాంక్ యూ. నీ కలర్కు గోల్డ్ కూడా మంచిగా సూటబుల్ అయింది. బాగుంది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న, నాకు ఇది పెట్టిరు కదా ఇప్పుడు గోల్డ్, మీరు అంటే ఇది పెట్టిరు కదా కంకణము, ఇది కొద్దిసేపటికి ఒక 2 మినిట్స్కే నాకు బాగా బరుగైనట్టు అనిపిస్తుంది. మరి మీరు రెగ్యులర్గా ఈ బరువుని ఎట్లా మోస్తారు? మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత పెద్ద, అది ఎంత ఉంటుంది అసలు? ఒకటి తక్కువనే ఉంటుంది, ఎంత ఉన్నా ఒక మొత్తం కలిపితే ఒక 70-75 తులాల మధ్యలో ఉంటుంది మొత్తం కలిపితే. ఎప్పుడు రెగ్యులర్ అసలు తీయరా? తీయరని కాదు, పడుకున్నప్పుడు అంత ఉతుకపోతాయి కదరా. ఏమో మీకు అంత ఇష్టం అంటున్నారు కదా, నేను తీయకుండానే పడుకుంటాను కూడా చెప్తాను. అయితే ఇందులో కూడా మేము ఏంటంటే నైట్లో అన్నీ తీసేస్తాం. మాకు తీసి పెట్టి ఇట్లా అయిపోతాయి, అర్థమైందా? అయితే నైట్లో తీసితేనే మాకు రిలాక్స్ అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారన్న ఇట్లా? నేను అయితే ఒక 10-12 సంవత్సరాలు. మరి అన్న ఒకటి అడుగుతా అన్న, ఏమనుకోవద్దు. మరి మీరు ఇంతగానం వేసుకుంటున్నారు కదా, మరి మీ పక్కన వదిన కూడా ఇంకెక్కువ వేసుకోవాలి కదా, మరి తనకి ఇష్టమేనా ఇట్లా వేసుకోవడం? ఎప్పుడన్నా అన్నదా ఎందుకు ఇవన్నీ వేసుకుంటున్నావు అయ్యా నువ్వు అని? అంటే ఎప్పుడు కూడా ఆమె ఏం అనలేదు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు. బాబులు కూడా ఉంటే వీడియో కాల్ చేస్తే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద ఉంగరాలు ఉంటాయి, కానీ పెద్ద పెద్ద చైన్లు అయితే వేయరు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి. వాళ్ళకు కూడా పెద్ద ఉంగరాలు మంచిగా అఫీషియల్గా ఉంటారు కాబట్టి. నేనే కొంచెం మహారాజులకు ఉంటాను కాబట్టి, ఇక మేము మార్కెట్కు ఈ సొసైటీకి రెగ్యులర్ చూస్తారు కాబట్టి. ఇప్పుడు ఏమిటంటే తెలుసారా, ఒక హీరో ఉన్నాడు అనుకో, ఆ హీరోని ఏ యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్లోనే అట్లనే చూడాలనిపిస్తుంది. ఆ హీరో చేంజ్ అయినా కూడా అరే ఇట్లా నచ్చలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, అట్లా మేము కూడా ఏమైందంటే నేను కానీ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది కూడా గోల్డ్ మ్యాన్స్ కానీ కొంతమంది స్టైలిష్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఏంటంటే అట్లా చూసి ఏమైందంటే వాళ్ళు అలాగే చూడాలనిపిస్తుంది కాబట్టి అది కంటిన్యూ చేస్తుంటారు. ఇక తర్వాత ఒక్కొక్కరు స్టైల్ని బట్టి వాళ్ళు మారచ్చు, లేకుంటే కంటిన్యూ చేయొచ్చు. ఓకే అన్న, మరి మన అంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? డాడీ ఇలా వేసుకుంటావు కదా ఎందుకు అని ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని? నన్ను ఎవరు ఏం క్వశ్చన్ చేయరు, ఎందుకంటే నా స్టైల్ ఇంతే అని వాళ్ళకి తెలుసు కదా. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా డాడీ బాడీ లాంగ్వేజ్, బాడీ అంత స్టైల్ ఇంతే. ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా మా పిల్లలు మేము కలిసి వెళ్తుంటే కూడా మా పిల్లలు ఎక్కువ పోజులు కొట్టరు, ఎక్కువ స్టైల్ పడరు. ఇక నేనేం చేస్తానంటే చాలామంది అడుగుతారు, మీ కొడుకుల కంటే మీరే కొంచెం ఎక్కువ పోజులు కొడుతుంటారు, స్టైల్ పడుతుంటారు. నా బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఏంటంటే నడుస్తూ ఎటు చూసినా అదొక స్టైల్ అన్నట్టు. నా అదృష్టానికి నేను చిన్న కటోడైనా
జనాలు అందరూ కూడా నా అట్లా రిసీవ్ చేసుకురు. ఇక నా బాడీ లాంగ్వేజ్ బట్టి జనాలు అట్లా రిసీవ్ చేసుకుని నా అదృష్టం అంతే. అట్లా ఏం లేదు. మా పిల్లలందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. రెండోది వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళ రూట్ వేరే, నా రూట్ వేరే. అయినా నన్ను ఒక తండ్రిగా వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా అదృష్టవంతుడు నేను. ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకుల గురించి తండ్రి దేవుళ్ళు ఆడుకుని తిరుగుతారు. నైట్ 7, 8 అయిపోతే 7:30 ఫోన్ చేసి. మా పిల్లలు ఏంటంటే డాడీ ఏడున్నావు అని చెప్పేసి 7 గంటలకు స్టార్ట్ అవుతారు. ఇద్దరు కొడుకులు డాడీ ఏడున్నావు, డాడీ ఏడున్నావు, డాడీ ఏడున్నావు. నేను కొంచెం టైం ఫోన్ లేపాలనుకో, ఎక్కడ ఉంటే అక్కడ లొకేషన్ తీసుకొని వాళ్ళతో పాటు 10 మంది ఎంబడి వచ్చేసి నా ఎంబడి ఉండి లాస్ట్ 2 కానీ 3 కానీ నా పక్కన ఎవరైనా కూర్చున్నా కూడా రాని కూడా నా రుచిలో నిలబడతారు. అంతే, అందరు కలిసి నిలబడతారు. అయిన తర్వాత నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళినంత వరకు నా పక్కనే ఉంటారు. నా అదృష్టంగా భావిస్తాను. ఓకే, మరి ఇంతకుముందు మీరు అన్నారు కదా, నాకు ఎనీ టైం అంటే ఏ టైంలో ఏ కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నా వైఫ్ అయితే ఇంతవరకు క్వశ్చన్ వేయలేదు నన్ను అని అన్నారు కదా. మరి ఎక్కడికి వెళ్తుంటారు మీరు అసలు? ఇప్పుడు నేను ఉన్నాను రా, అనుకోకుండా మాకు కొన్ని ల్యాండ్ పంచాయతీలు వస్తాయి. కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న మాకు ఇక్కడ పలానా డిస్ట్రిక్ట్ దగ్గర ఇది ఉన్నది, మాకు సంబంధించి ఏం చేస్తారంటే మాకు టైం దొరికినప్పుడు దొరికితే పోతాం, దొరకకుండా ఏం చేస్తామంటే వేరే వర్క్లో చూసుకుంటూ రేపు మనం ఫ్రీగా ఉన్నాం, రేపు ఫ్రీగా ఉన్నాం, మనకేం వర్క్ లేదు, సరే కొంచెం అవసరం కూడా మహబూబ్నగర్ వెళ్దాం, నల్గొండ వెళ్దాం, సూర్యాపేట వెళ్దాం, నగరికల్ వెళ్దాం, వరంగల్ వెళ్దాం, కాజీపేట వెళ్దాం. అట్ అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చే వరకు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, భీమవరం, మచిలీపట్నం, ఒంగోలు ఎట్లన్నా కూడా ఏదన్నా మనకు సమస్యలు ఉండి ఏదన్నా ల్యాండ్ పంచాయతీలు కానీ ఏదైనా వేరే ఇంకేమన్నా ఉండి ఏదైనా కలుద్దాం చేద్దాం అనుకుంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాం. అంటే ఏం లేదు, నేను స్పెషల్ ఇంటికాడ పోయి చెప్పాలా చేయాలి. ఇప్పుడు విన్నా నేను ఇప్పుడు నాకేముంది, ఇప్పుడు శ్రీశైలం పోవాలనిపిస్తుంది, నేను ఏం చేస్తానంటే మనకు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అనుకో పోతా నేను ఒక కాల్ చేస్తే ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు ఒక 50 కార్లు రెడీ అయిపోతాయి. వాళ్ళు ఫోన్ చేసి ఆలస్యం అవసరం అనుకుంటే అట్లా వెళ్ళాలనుకుంటే వెళ్తాం, రమ్మంటే ఎవరైనా 5 మంది వచ్చేస్తారు, వెళ్ళిపోతాం. ఏడున్నామంటే మేము శ్రీశైలం వెళ్తున్నాం, రేపు వస్తామని చెప్పేస్తాం, అంతే ఏముండదు అన్న. మరి ఇంత అంటే మీకు ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా ప్రతి అంటే ఏ ఛానల్లోనైనా మీరే కనపడతారు. ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ పరంగా వదిన కానీ పిల్లలు కానీ ఎక్కడా కనిపించలేదు. ఎందుకని మరి? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, మీరు వద్దనుకున్నారా? లేదు, నేను ఏం చేసిన అంటే వారిద్దరు అడ్వకేట్లాగా అయింది కదా, మీరు ఇద్దరు డ్రెస్లు వేసుకొని ఏదైనా మూమెంట్ చూసుకొని ఏదైనా కొంచెం మంచి ఏదైనా సందేశం ఇవ్వండి అంటే కూడా అది కరెక్ట్గా డాడీ మనం, ఎందుకంటే మేము లాయర్లము, మేము వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చేసి మేము ఏదో మెసేజ్ ఇచ్చి మేము ఏదో చేసినట్టు ఉంటుంది, కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు న్యాయం చేయాలి, అందుకే మేము కనపడకూడదు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మా మిస్సెస్ కూడా చాలా సార్లు చెప్తా ఆమెని రావే కూర్చోవేది అంటే ఆమె కొంచెం సిగ్గు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఆమె ఎండ్లకు అనిపించదు, పైన పోయి గోళ్ళెం పెట్టుకొని. అలా కాదులేండి, మీరు అంత గోల్డ్ వేసుకుంటున్నారు కదా, మీ పక్కన కూర్చొని తను ఇంకెక్కువ వేసుకోవాలి. అందుకోసం నేనేమంటే ఒక ఆడమకు కావాల్సినవి ఏదైతే వస్తువులు ఉన్నాయో అంతకంటే ఎక్కువనే ఉన్నాయి ఆమెకు. ఆమె ఒకసారి ఫోన్ ఇవ్వసా, ఫోన్ ఇస్తే మా భార్య చూస్తే మీకు అర్థమవుతుంది, ఆమె కొంచెం పాపం నేనే కొంచెం అంతా కొంచెం మాస్ ఉంటా, వాళ్ళంతా కూడా కొంచెం మా చెల్లెమ్మ లెక్క కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటారు. మా ఆయననే బంగారం అనుకుంటుందేమో, చెల్లె వాళ్ళు కూడా అంటారు మా అన్న బంగారం అనుకుంటారు, భార్య బంగారం అనుకుంటుంది. అన్నదమ్ములందరూ కూడా నాకు సంబంధించిన ఈ సొసైటీలో అందరూ కూడా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మా అన్న బంగారం, మా అంకుల్ బంగారం, మా బొమ్మడులు అనుకుంటే మా బావ బంగారం అనుకుంటూ ఉంటారు. ఓకే అన్న, సింపుల్గా ఉన్నారు, చాలా సింపుల్గా ఉన్నారు. ఇగో ఇప్పుడు ఏమైనా కెమెరా ముందుకు రమ్మంటే ఏడొస్తే చెప్పండి. చూసారు కదా అసలు వదినైతే అసలు ఎంత సింపుల్గా ఉందంటే, అన్నం చూస్తే వదినం చూస్తే అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. అన్ననే లక్కీ పర్సన్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే వదిన దొరికినందుకు. అంటే ఆమె ఏ టార్చర్లు పెట్టదు, నాకు ఇది కావాలి అది కావాలంటే ఏం అనదు. ఎంతసేపు నేనే వేసుకుంటా అన్నీ ఈయననే వేయించుకుంటున్నా, ఆమెకి ఒక్కడు కూడా లేదండి. చూడండి మీరు కావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చూడండి, అసలు ఏం లేదు ఇక్కడ చూస్తే, ఓన్లీ సింపుల్గా ఉందన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు అట్లే ఉంటారు కదా, ఎప్పుడన్నా తయారయ్యి బయటికి వెళ్ళినప్పుడే ఏదన్నా. లేదులే అన్న, వదినకైతే సూపర్, అంటే అంత సింపుల్గా ఉండాలని ఇష్టం. మీ పక్కన ఉంటే ఆమె మీరే బంగారం లాగా ఫీల్ అవుతుంది కాబట్టి తను ఏమి వేసుకోవట్లేదు, అట్లా కూడా అనుకోండి అంతే. మొత్తం మా ఆయననే నాకు బంగారం అనుకుంది కాబట్టి సింపుల్గా ఉందన్నమాట, అంతే. మా చెల్లె కలర్ నా కలర్ సేమ్ ఉంది కాబట్టి నేను 2 చైన్లు వేసుకోవడం నాకు మంచిగా అనిపిస్తలేదు.
మా చెల్లెకి ఒక అడం పెట్టుకుంది, ఇంకో ఒక చైన్ మా ఆ, చెల్లె అది మెడలో తనిస్తే వేసుకుంటే బాగుంటది బాగుంటుంది నేను అడిగిన కాబట్టి అమ్మ ఎంత పెద్ద మనిషి అన్నా వేసుకోరా వేసుకో. థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మా చెల్లె, జగ్గెలమంటుంది. నాకు పడుతుంది అన్న ఇది వస్తుందిరా మెల్లగా. అబ్బా నేను ఒక చీర కట్టుకుంటే అయిపోవు, నాకు తెలియదు అన్న వస్తాడని. ఎట్లా ఉండాలి ఇప్పుడు లేడీస్ ఎప్పుడు కూడా. ఎంత బాగుందో కదా చూసిరా అండి. సింహం, సింహమేనా టైగర్, సింహం చాలా బాగున్నాయి. నాకు ఈ రెండు ఇచ్చేసిండు అన్న, ఇక వెళ్ళిపోతుండే ఇక అన్న నాకు ఇచ్చేసి గుర్తా అనమాట. నాకు ఒక అన్న చెల్లెకు రెండు ఏ ఇస్తే ఆపద అన్నకు వచ్చినా నాలుగు ఏ ఆపద వచ్చినా చెల్లె వాళ్ళ ఆదుకోవడానికి blessings ఉండాలి ఒక కదా. అన్న అయితే ఉండా అని చెప్పేసి నాకు ఈ రోజు చెల్లె వాళ్ళ blessings గట్టి ఉండాలి నమ్మకం అయితే వచ్చేసింది. అన్న నాకైతే ఏ సమస్య అన్న వస్తే ఈ నుంచి లాలు అన్న అంట. నువ్వు నేను అడగానే మీరు పలుకుతారు పలకరా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన ఇంకో విషయం చెప్పాలరా, నేను డైరెక్ట్ లైవ్లో పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారా ఇప్పటివరకు? నేను కొన్ని ఇంటర్వ్యూలో డైరెక్ట్ నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చిన, 100 ఫోన్లు వచ్చేది. 100 ఫోన్లు వస్తే కనీసం ఒక 100 ఫోన్లు వస్తే 10 మంది కన్నా న్యాయం జరిగేటట్టు మనం చాలామంది ఆడవాళ్ళకి సపోర్ట్ చేసినాం. ఆడపిల్లలకు చాలామంది కూడా నా ఇంటర్వ్యూ ఏదైతే ఉందో కొన్ని లక్షల మందికి షేర్ చేసిరు. అది ఏదైతే చెప్పిన లక్షల మంది షేర్ చేసేసి, అన్న మాకు ఏ ఆపద వచ్చినా రాకున్నా పక్కకు పెడితే నీలాంటి వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మేము బతున్నామన్నా అని చెప్పిన సందర్భాలు కొన్ని 100 మంది 1000 మంది చెప్పి. అవునన్న అన్న ఇంకొకటి అడగనా అన్న, ఆడపిల్లకి ఎంత పెట్టినా ఇంకా ఆశ పడతాను ఏ ఉంటుంది అంటారు కదా. నాకు ఇది ఇచ్చినావు ఇది ఇచ్చినావు ఈ రెండు బాగున్నాయి, దీనికి మ్యాచింగ్ కూడా ఒక మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటాయి అన్ని మ్యాచింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా, అన్ని సింహాలు చిరుతలు పులులు. ఇంత బాగుందో చూసిరండి. నాకైతే బాగా నచ్చినాయి, 3 ఇచ్చేసిండు నాకు. ఇక నాకు ఏమొద్దు, ఇంకా ఏ సమస్య వచ్చినా నాకు అన్నుండు అన్న ధైర్యం వచ్చేసింది. ఈ రోజుల్లో అయితే సొంతం వాళ్ళు అయితే ఎవరికైతే లేరండి. అసలు ఈ అన్ననైతే ఎవరికి ఏ చెల్లెకి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ ఎక్కడంటే అక్కడికి పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాడు. నాకైతే చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 నాకేనా మరి? థ్యాంక్ యూ చెల్లెమ్మ. చెల్లెమ్మకు 3 ఇస్తే ఇంకొక 4 రోజుల తర్వాత 6 సంపాదించుకో, టెన్షన్ లేదు. అయితే ఇంకోటి చెల్లెమ్మ, నేను కూడా 6-9 టీవీ దగ్గరికి వచ్చేసి ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీరందరూ కూడా 6-9 టీవీని అందరూ కూడా మీరు అందరూ ఆస్వాదించి దీన్ని కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మంచి ఆలోచనలతో కూడుకున్న ఛానల్ కాబట్టి చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు నా తోడబుట్టు చెల్లెమ్మ కాకుండా అంతకంటే గొప్ప చెల్లెమ్మ దొరికిందని నాకు నేను అందరు కూడా నేను మీకు తెలియజేస్తూ, అలాగే చెల్లెమ్మ ఈ ఛానల్లో వర్క్ చేయడం అని కాకుండా ఇట్లాంటి 4 ఛానల్ పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చూసారు కదండి, ఈరోజు అయితే లాలపేట లాలు ముదిరాజ్ అన్న అయితే మన స్టూడియోకి వచ్చి వారి విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి వారి బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే కొనసాగింది అనే విషయంపై చాలా చక్కగా వివరించారు. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6-9 టీవీ న్యూస్. నమస్తే.